వావ్ ఎగురుతుంది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి పెద్ద బిగ్ గాలిపటం అయితే చేస్తున్నాం. చాలా పెద్ద గాలిపటం. ఇది చూడండి, ఇది చిన్నగా ఉంది కదా, దీనితో డబుల్ కంటే ఎక్కువ గాలిపటం అయితే రెడీ చేస్తున్నాం. పెద్ద గాలిపటం చేస్తున్నాం. అది కూడా మేము కవర్ తో కాదు, న్యూస్ పేపర్ తో పెద్ద గాలిపటం తయారు చేస్తున్నాం. తయారు చేసిన గాలిపటాన్ని మేమైతే వాగులకు పోయి అయితే ఎగిరేస్తాం. అక్కడ ఎగురుతుందా లేదా చినుకుతుందా లేదా కిందనే పడిపోతుందా అనేది అయితే ఫైనలీ అక్కడైతే టెస్ట్ చేస్తాం. ఇక్కడైతే రెడీ చేస్తాం. దానికోసం అయితే మేము ఇగో ఇంత పెద్ద మన కంక ఉంటుంది కదా, కంక పుల్లలు అయితే ఇంత పెద్దగా చేసాము. ఇది రౌండ్ పుల్ల, తర్వాత ఇది వచ్చి స్ట్రేట్ పుల్ల. ఇంత పెద్ద పుల్లలు అయితే తీసుకున్నాం. దానికోసం అయితే మరి అవి ఇరుగుతాయా, గాలి ఒత్తిడికి ఇరుగుతాయా లేకుంటే ఆగుతాయా అనేది చూడాలి. ఇప్పుడైతే మేము న్యూస్ పేపర్ తో అయితే ఇక్కడ అయితే రెడీ చేస్తాం. సాయి, మనది మొత్తం ఇది గాలిపటం సక్సెస్ అవుతుందంటావా ఫెయిల్ అవుతుందంటావా? విష్ణు, నువ్వేమనుకుంటావు? మీ బావ అవుతుంది అంటాడు. ఎందుకంటే నాకు కొంచెం ఇవి పుల్లలు ఉన్నాయి కదా, సన్నం ఉన్నాయి కదా, ఇవి గాలికి ఆగుతాయా ఇరుగుతాయా అని ఒక డౌట్ అయితే నాకు డౌట్ అవుతుంది. మనం నువ్వేమనుకుంటున్నావు? మన రింకును పైకి తీసుకుపోతావు అంటావా? పోతావా రింకు జుయ్యి అని గాలిపటం దగ్గరికి? అబ్బా, సూపర్ మ్యాన్ లెక్క వెళ్తావా? అగ్గో అట్లా వెళ్తారట. చూడండి ఫ్రెండ్స్, మాకైతే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది. ఇది ఎలా అవుతుందో, ఎగురుతుందో ఎగురదో అని. ఓకే, ఇప్పుడైతే దీన్ని తయారు చేసే వీడియో అయితే చూడండి. దీన్ని చేయడం అయితే కొంచెం అయితే కష్టమైన పనే, ఎందుకంటే దీని కొలతలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారం అయితే చేయాలి. దీనితో ఇంకా రెండంతలు అంటే పెద్దగా చేయడం అంటే కొంచెం కష్టమైన పని. ఇప్పుడైతే మేము ఇవి కొలతలుగా ఈ పేపర్లు ఒక 4 పేపర్లు అంటించి ఇప్పుడైతే చేస్తాము. ఓకే, ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు, షేర్ చేయని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఓకే, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఎలా అంటే ఎలా దీన్ని తయారు చేశారు, ఎలా ఎంత దూరం ఎగిరింది, అసలు ఎగిరిందా లేదా, చినిగిపోయిందా ఇరిగిపోయిందా అనేది అయితే మొత్తం అయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడైతే మేము దీన్ని గాలిపటం రెడీ చేసే విధానం అయితే చూద్దాం. లెట్స్ గో. చూడండి, మనం దీనికోసం అయితే ఫెవికల్ తీసుకున్నాము, అలాగే సీజర్ తీసుకున్నాము, అలాగే న్యూస్ పేపర్ అయితే ఇంకా కొంచెం దారం అవసరం ఉంటుంది తీసుకున్నాము. ఇప్పుడు న్యూస్ పేపర్ వీటిని అయితే మనం 4 పేపర్లు తీసుకొని అయితే అంటించుకోవాలి. ఎందుకంటే ఇది ఇంతే ఉంటుంది కాబట్టి ఇంకొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి మనం అయితే 2 పేపర్లు కలుపుకొని అయితే వీటిని ఒకసారి చూద్దాం. విష్ణు, అవి పుల్లి 2 పేపర్లతో కాదు డాడీ, నాకు తెలిసి. ఓకే, ఇప్పుడైతే మనం అన్నట్టు 4 పేపర్లు అయితే అంటించుకుందాం. ఫెవికల్తో అయితే మంచిగా అంటించుకోవాలి, ఎక్కడ కూడా గాలిపోకుండా ఉండాలి. మొత్తానికి చిన్న రంధ్రం కూడా ఉండద్దు, అర్థమైందా? అటువంటి అప్పుడే అది మంచిగా పని చేస్తుంది, అంటే ఎగురుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్ని పేపర్లు అంటించిన తర్వాత అయితే ఇంత పెద్దగా అయింది. డాడీ, ఇంత పెద్దగా ఉన్నది కానీ తోక చిన్నది పెడితే ఎగురుతుందా? తోక పెద్దగానే పెట్టడం అసలు ఎగురుతుందో లేదా అని నమ్మకం కూడా లేదు. ఎందుకు ఎగరదు అంటే మేము చిన్నప్పుడు అయితే పేపర్ తోటి చేసుకునే వాళ్ళం, కానీ అంత పెద్దది కాదు. ఇంతనైతే చేసుకొని ఎగిరేస్తే ఎగిరేది. కాకపోతే ఈ పుల్లలు దీని వెయిట్ ఆగుతాయి ఆగే తెలియదు. దీని అయితే ఒక కొలత ప్రకారం అయితే మళ్ళీ మనం చింపుకోవాలి, ఇట్లా మడత పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు కూడా నేర్చుకోండి. దీన్ని ట్రయాంగిల్ లెక్క దీన్ని మడత పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అప్పుడు కట్ చేసిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోతుంది. అప్పుడు ఇవి మనం పుల్లలు పెట్టుకోవాలి. ఓకే, పెట్టేస్తున్నాను. అటు పట్టుకో విష్ణు.
మంచి సమానం అక్కడ పట్టుకో. దీని ఫస్ట్ ఆగు, తొందర పడకాదు అట్లా గిట్లా అనాలి. అవునా డాడీ? గాలి అయితే రావడం అయితే స్టార్ట్ అయింది. ఇదే గాలి ఉంటేనా కైట్ బాగా లేస్తుంది. పోయేస్తుంది ఇప్పుడు. దారం ఉందా విషయనా అంతగానం? మళ్ళీ మేమైతే 1 కిలోమీటర్ పోయే దారం అయితే తీసుకొచ్చాము. మామూలు దారమే, అది మాంజా దారం కాదు. ఇలా చేసుకున్న తర్వాత ఇటు మనకు ఎక్స్ట్రా మిగిలింది కదా, డాడీ ఇట్లా మలుచుకోవాలి. ఇది ఇలా మలుచుకున్న తర్వాత ఇలా మలుచుకుంటాం కదా, ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ముందుగా దీన్ని ఇట్లా మలుచుకోవాలి, మనకు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు తోకలకు కూడా అవసరం వస్తుంది. మనం ఇక్కడ ఇట్లాను ఓకే. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనకు కట్ చేసాం కదా, ఇంత పెద్ద గాలిపటం అయితే తయారవుతుంది. ఇక్కడ పుల్ల పెట్టేసాం కదా, పెట్టేస్తే మనకి ఇది కొంచెం ఇంకా గ్యాప్ మిగులుతుంది. కాబట్టి మనం ఇంకా దీన్ని ఇంకొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడికి అంటే ఎక్కువ అయిపోయింది, ఇది చాలా పెద్ద అయిపోయింది మన పుల్ల కంటే. పుల్ల సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడైతే మా డాడీ అయితే ఈ కట్టె పుల్లలను అయితే పెట్టేస్తున్నాడు. గమ్మ పెట్టి స్టిక్కర్స్ నతికిస్తున్నాం ఇప్పుడైతే కైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీటికైతే ఫెవికల్ రాసుకొని ఇక్కడనైతే వేసుకోవాలి. మనం కొంచెం రానట్టు ఇలా వేసుకోవాలి. ఓకే, ఇలా స్టిక్కర్స్ వేసుకోవాలి మనం. అర్థమైందా రింకు? పట్టుకెళ్ళి చూసుడేనా? చూడండి, ఇదైతే మంచిగా ఉన్నది. దీన్ని అయితే నేను చేపలు పట్టేందుకైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. అంతేనా? చేప పడితే కట్టి తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో తీసుకున్న పుల్లకైతే 1, 2, 3 3 స్టిక్కర్లు అయితే వేసుకున్నాము. ఇప్పుడు రౌండ్గా మలుచుకోవాలి. మనకి ఇది ఉంది కదా, దీని అయితే రౌండ్గా మలుచుకోవాలి. దీన్ని మొత్తం ఈ సెట్ చేసినాకనైతే మళ్ళీ చూపిస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇంత పెద్దగా అయిపోయింది. రింకు ఎంత పెద్దగా ఉంది? ఇగో నీ అంత ఉన్నది. ఇక దగ్గర దగ్గర రింక్ అంత ఉన్నది. చాలా పెద్ద గాలిపటం అయితే రెడీ చేశాము. చూడండి, దీన్ని అయితే వావులోకి అయితే తీసుకెళ్ళి అయితే అక్కడనే ఇట్లా ఎగిరేస్తాము. చూడండి తోక, చూడండి తోక కూడా ఇంత పెద్ద తోకనైతే పెట్టేశాం. చూడండి, నాకు తెలిసి ఇది హనుమాన్ తోక లాగా చాలా పెద్దది పెట్టేశాం. కానీ ఇది ఎగురుతుందా అనేది తెలియదు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. ఈ ప్రెజర్ కి పుల్లలు ఆపితే అదే ఒక డౌట్ ఉన్నది. ఓకే, ఇప్పుడైతే మేము వావులకైతే వెళ్తాము. వెళ్ళేసి అయితే దీన్ని లేపుతా. అంటే దీనికి దారాలు కట్టలేదు, దీనికి దారాలు కూడా కట్టేసి వావులకి అయితే దీని అయితే ఫ్లయింగ్ చేస్తాము. లేస్తుందా మరి ఏమవుతుందో తెలియదు. ఓకే, ఇప్పుడైతే దారాలు అయితే పెట్టేస్తాము ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ అయితే ఈ గాలిపటాన్ని పట్టుకొని అయితే దీనికైతే వెనకాల దారం కూడా కట్టేశాం. ఇప్పుడైతే వావులకైతే వెళ్తున్నాం. వాళ్ళైతే ఆటోలు వస్తున్నారు మన వాళ్ళు. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నా, ఎందుకంటే ఆటోలు అయితే ఇది పట్టడం లేదు, చినుగుతుందని నడుచుకుంటూ వెళ్తున్నాం. మను అయితే బ్యాటరీ సైకిల్ మీద అయితే వెళ్తున్నాడు. ఓకే, వెళ్దాం. చూడండి, నేనైతే స్లోగా వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మను సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాము. మా ఆటో అయితే అక్కడ పైన పెట్టేశాము. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి, వాటర్లో నుంచి వస్తున్నాం. రింకు చేపలు ఉన్నాయి, స్నానం చేస్తావా? అగో చేపలు చూడు రింకు ఎట్లా ఉరుకుతాయి, చిన్న చిన్నవి. అగో గది చూడు, చిన్న చేప కనబడదా? అగో అగో గడి పోతాను చూడు. అగ్గో అగో అగో కనిపించింది. అగో ఇక్కడికి వచ్చింది. అగో అగ్గో 2 రింకు. ఇగో చల్లగా చల్ల నీళ్ళు.
ఎట్లున్నాయి? స్నానం చేద్దాం వరింకు మనం స్నానం చేద్దాం పొంగిలా చల్లగా. ఎందుకు నీకు జలుబు అవుతుందా? సాయికి జలుబు అవుతాడ చల్లగా ఉన్నాయని. మేమైతే మనం ఉన్నూరు ఇంకా అయితే ఈత కొట్టేస్తారు. విష్ణు నువ్వు కొడతావా? విష్ణు కూడా కొట్టేస్తారట. ఓకే మన గాలిపటం ఎగిరేసిన తర్వాత కొట్టేద్దాం. వాళ్ళకి రాబుద్ది అయితే లేదు, మెల్లంగా వస్తారు నీళ్ళ నుంచి. అయ్యో తోక తడిసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా డాడీ అయితే దానికైతే ఈ దారం అయితే మనైతే వాగులకు వచ్చినాం, సిద్ధంగా అయిపోయింది. దారం అయితే కడతాం. ఇప్పుడు ట్రైన్ నెంబర్ లాగా కైట్ నెంబర్ 1 2 3 4 ఎగరడానికి సిద్ధంగా ఉంది. కానీ మరి మళ్ళీ చినగడానికి సిద్ధంగా ఉందంటవా, ఎగరడానికి సిద్ధంగా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇదైతే నాకైతే కొంచెం డౌట్ లాగానే ఉంది. డాడీ కొంచెం దూరం పోయి పట్టుకోయే. చేసిన పని ఎగురుతా అంటవా? కొంచెం నీడనైతే మంచిగా రింకు నీడ ఇస్తుంది. అగో రింకు అయితే నీడ ఇస్తుంది. అగో వావ్ ఎగురుతుంది ఎగురుతుంది. ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది. మనం అబ్బా నేనే ఎగరేస్తా. విష్ణు ఎగరేస్తా. ఏంది అందరు ఎగరేస్తా అంటారు? పెద్ద గాలిపటం అనా? మరి అరే గాలి 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 అటే పోయింది. గాలి వస్తలేదు మళ్ళీ. మనం వాగులోకి వచ్చినామనా? గాలికి ఫోన్ చేయి. రింకు మొత్తుకో గాలి రా అని చెప్పు. గాలి తొందర రా, మేము పెద్ద గాలిపటం చేసాం. ఇది గాల్లో కలిసి వెళ్ళిపోవాలి పైకి. ఫోన్ చేసావా సాయి? మరి గదే గాలి వస్తలే అని చూస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే కొంచెం ఇంకొంచెం దారం తీసుకో. దారం తీసుకో. గాలి వస్తుంది మరి. అరే ఎగురుతలేదు కదా. అరే మీది కోతలేదండి, సాయి ఇక్కడనే ఎగురుతుంది. అయ్యో అయ్యో అయ్యో. ఫ్రెండ్స్ గాలి అయితే చాలా రావడం లేదు, అందుకోసం అయితే అది ఎగరడం లేదు. మళ్ళీ ఇంకోసారి అయితే గాలి చాలా వచ్చినాక అయితే ట్రై చేస్తాం. అసలు గాలి రావట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. అక్కడనేమో వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగిరేద్దాం అనే వరకు గాలి వస్తలేదు. మళ్ళీ ఒకసారి గాలిని పిలిచిన తర్వాత అయితే ఎగిరేద్దాం మనం. ఓకే అరే లేపురా, ఫుల్ వచ్చిందిరా మనం. లేపు లేపు గాలి ఫుల్. చిరుగుతా చిరుగుతా చిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ గాలిపటం అయితే ఎందుకో లేవట్లేదు. మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తా. చూడండి అక్కడ పైకి లేచింది, చూసారా? మన గాలిపటం అయితే పైకి అంత పైకి అయితే లేచింది, మళ్ళీ కిందికి వస్తుంది. అసలు గాలి రాకపోవడమే కారణం. గాలి వస్తుంది, గాలి వస్తుంది, గాలి వస్తుంది. ఇటు గాలి వస్తుంది.
పోనీ ఎగురాలమ్మా, ఎగురాలి. ఏయ్. చూడండి చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే అక్కడ దాకా అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ మనం అయితే దారం అయితే వదులుతున్నాడు. చూడండి తిరుగుతున్నది. అగో చూడండి, ఆ పైన నుంచి అయితే తిరుగుతున్నది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే కంట్రోల్ అయితే చేస్తున్నా. పోయి పట్ట పడి చూడండి మనం కంట్రోల్ చేస్తున్నాడు, అదైతే కిందికి వస్తుంది. జరగండి పిల్లలు. ఎగురుతుందో మా గాలిపటం అయితే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా ఎగురుతుంది. అసలు నేనైతే ఫెయిల్ అయితే అనుకున్నా, అది ఎగరదు అనుకున్నా కానీ. కాకపోతే ఏంటంటే దీనికి తగినంత గాలి అయితే రావట్లేదు. గాలి ఎక్కువ వస్తే మాత్రం ఇదైతే ఆకాశంలోకి కిలోమీటర్ దారం తెచ్చాం కదా, కిలోమీటర్ పోయే దారం ఇది. మొత్తం టోటల్ ఇది 1 కిలోమీటర్ వెళ్తుంది. ఇది మొత్తం కాదు, ఇంకా ఇంతకు 4 కిలోమీటర్లు అయినా ఇది పోయేది. ఎందుకంటే అంత పెద్దది కాబట్టి దీనికి తగినంత గాలి వస్తలేదు. చిన్న గాలిపటం సరిపోయేంత గాలి వస్తుంది కాబట్టి ఇదైతే కొంచెం ఎగరలేకపోతుంది పైకి. ఒక్కసారి గింతంత వస్తుంది గాలి, ఏమంటుంది మళ్ళీ తుస్సు అంటుంది, మళ్ళీ కొంచెం అంటుంది తుస్సు అంటుంది. అందుకే ఇదైతే పాపం ఎగరలేకపోయింది. ఓకే, దీని అయితే మళ్ళీ ఒకసారి ఇంకో వీడియోలో అయితే ట్రై చేస్తాం. ఈ గాలిపటం అయితే ఇలానే ఉంటుంది, ఇంటి దగ్గర జాగ్రత్తగా పెట్టేస్తాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.